Hello everyone, thanks for coming to my class. I am Srinivas Adusumalli. నిన్నటి క్లాస్లో ఆలోచనకి ఉండేటటువంటి విలువని మీకు తెలియచెప్పగలిగాను అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ 21వ శతాబ్దంలో లైఫ్ అనేది కాంప్లికేట్ అవుతుంది, కాంప్లెక్స్ అవుతుంది. ఇందులో మీరు ఏ మాత్రం వెనకబడ్డా ఇంక ఈ రేస్లో మీరు పాల్గొనలేరు, వెనక్కి వెళ్ళిపోతారు. ఇంకా అలా కాకుండా ఈ రేస్లో పాల్గొనాలంటే ఈ 21వ శతాబ్దం మీరు ఉద్యోగార్థులై ఉండొచ్చు, సాధారణ పౌరులై ఉండొచ్చు. ఈ 21వ శతాబ్దం మీ నుంచి ఏం డిమాండ్ చేస్తుందంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ డిమాండ్ చేస్తుంది. ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి, దీనికి ఏమంటాము లాజికల్ అనాలిసిస్, అనలిటికల్ థింకింగ్, ఈ రెండోదిగా ఎబిలిటీ టు థింక్, ఈ ఫ్యాకల్టీస్ని మీరు డెవలప్ చేసుకోవాలి. ఇవే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, పూర్వపు కాలంలోగా భారత 6వ రాష్ట్రపతి ఎవరు అవన్నీ పోయినాయి, ఇప్పుడు అవి లేదు అసలు. ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇవాళంతా అదే. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత 1000 మంది పనిని ఒకళ్ళు చేసే కాలం వచ్చేసింది. అంటే మీరు ఎలా తయారవ్వాలి అర్థం చేసుకోండి. ఈ ఇంగ్లీష్కి ఏదో నా వీడియో 2 నిమిషాలు చూడడం వల్ల, అంటే 4000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే యాక్చువల్గా 4450 మంది సబ్స్క్రైబర్స్ నాకు, అందులో 400 మంది అన్ఫాలో చేసేసారు. నేను కొన్నిసార్లు డిసల్యూషన్ అయిపోయాను. అంటే 10%. అంటే కొన్నిసార్లు ఎట్లా ఫీల్ అవుతున్నానంటే, అంటే నేను వీళ్ళకి వాళ్ళు కోరిన విధంగా చెప్పలేకపోతున్నానా, లేదా నాకు చెప్పడం రావట్లేదా, కొంత డిసల్యూషన్ గురయ్యి అసలు మానేద్దామనేటటువంటి ఆలోచన కూడా 2-3 సార్లు వచ్చింది. కానీ సిన్సియర్గా చూస్తున్న వాళ్ళు ఒక 100 మంది ఉన్నారనుకున్నా, 30-40 మంది అనుకున్నానే కానీ దరిదాపు ఒక 100 మంది ఉంటారు. వాళ్ళని మధ్యలో వదిలేయకూడదు. ఇప్పుడు కూడా ఉన్న 4000 మందిలో 3900 మంది 2 నిమిషాలు 1 నిమిషమో చూస్తారు, అది కూడా చూడరు. ఎందుకంటే యావరేజ్న నా వీడియోస్ చూస్తుంది 1.2 అంటే 1200 మంది చూస్తున్నారు అంతే. ఆ 1200 మందిలో మొత్తం వీడియో చూసేవాళ్ళు ఒక 100 మంది ఉంటారు అనుకోండి, లిబరల్ ఎస్టిమేట్లో. వాళ్ళని మధ్యలో వదిలేయకూడదు మనము అనే ఉద్దేశంతో కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీరు నేర్చుకోవాలి. ఈ ఇంగ్లీష్ అనేది అన్నిటికంటే ముఖ్యం. మీరు ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఒక ఇంగ్లీష్లోనే ఉంటుంది తప్పితే మనకు తెలుగులో దొరకదు. సో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మీరు చదివి దాన్ని కాంప్రహెండ్ చేసుకొని, అంటే అర్థం చేసుకొని, దాన్ని మళ్ళీ మీరు ఇంప్లిమెంట్ చేయాలంటే ఇంగ్లీష్ బాగా రావాలి. మీరు ఇంగ్లీష్కి అరగంటో పావుగంటో కేటాయిస్తే మీరు ఇక్కడే ఉంటారు, ఉపయోగం ఉండదు దానివల్ల. అందుకని కనీసము రెగ్యులర్గా కాలేజీకి వెళ్తే నేనేం చేయలేను, కానీ కాలేజీకి వెళ్ళే వాళ్ళైనా సరే కనీసము 2 నుంచి 3 గంటల పాటు ప్రతిరోజు కష్టపడండి. 3 గంటలు కష్టపడండి. ఒక 6 నెలల్లో మీరు నాకు ఇంగ్లీష్ నేర్పే స్థాయికి వస్తారు. రోజుకు 3 గంటలు అలా కష్టపడండి. మీరు ఈ 21వ శతాబ్దంలో మీరు బ్రహ్మాండంగా దాన్ని ఏమంటాము, దాన్ని ఎదుర్కొనగలరు, ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఎదుర్కొనగలరు. ఓకే. రెండోది, నిన్న మనం చెప్పుకున్నటువంటి లాజికల్ థింకింగ్, లాజికల్ అనాలిసిస్ లేదా అనలిటికల్ థింకింగ్, ఎబిలిటీ టు థింక్ ఎలా వస్తాయి అంటే చదవటం వల్ల వస్తాయి. చదవటం కూడా మొరటు సామెతలో చెప్పాను అనుకోబాకండి, గుడ్డది చేలో పడ్డట్టు చదవకూడదు. మీరు చదివే చిన్న పుస్తకమైనా సరే, ఏం చదివారు, మనకేమర్థమైంది, దాన్ని మళ్ళీ నువ్వేమైనా రిప్రొడ్యూస్ చేయగలవా? తెలుగులోనే, ఇంగ్లీష్లో చదువు, తెలుగులో రిప్రొడ్యూస్ చెయ్యి. ఆ రిప్రొడ్యూస్ చేయటం అనే దాంట్లోనే నీకు ఆ స్కిల్స్ బయటకు వస్తాయి. ఇది ఓవర్ నైట్గా వచ్చేటటువంటిది కాదు. ఒక 6 నెలలు, 1 సంవత్సరం పడుతుంది. ఆలోచించడం మొదలు పెట్టండి. ఏ సెంటెన్స్ మీకు ఎదురైనా వెంటనే ఆ సెంటెన్స్ దాటి వెళ్ళిపోకండి. ఈ సెంటెన్స్లో ఏమున్నాయి, మీకు తెలిసినంత వరకు ఏమున్నాయి, ఈ సెంటెన్స్లో వర్బ్ ఎలా ఉంది, లేకపోతే ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఈ సెంటెన్స్లో ఈ వర్బ్ ఒకటి ఉంటే దీన్ని తీసి ఇంకొక వర్బ్ పెట్టినందువల్ల సెంటెన్స్ అలానే కరెక్ట్గానే ఉందా, ఈ అడ్జెక్టివ్ని మనం ఏమైనా మార్చొచ్చా. ఇంకొక వారం రోజుల్లో నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోకి వెళ్ళిపోదాం. అది ఒక హ్యావ్ ఫ్యామిలీ ఉంది, అది కూడా చెప్పిన తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోకి వెళ్దాం. ఈ లోపల మీరు సెంటెన్స్ కనిపిస్తే దాన్ని గుడ్డిగా ఫాలో అవ్వకండి, దాన్ని అనలైజ్ చేయండి. ఓకే, ఆలోచించడం మొదలు పెట్టండి. నా కామెంట్ రాసే వాళ్ళలో చాలామంది తప్పులు రాస్తున్నారు. ఈ రాసే క్రమంలో మీరు డైరెక్ట్గా టైప్ చేయకుండా పేపర్ మీద పెట్టండి. ఇప్పటికి మనం ఇంగ్లీష్లో చాలా రూల్స్ చెప్పుకున్నాం.
సెంటెన్స్ క్యాపిటల్తో మొదలు పెట్టండి అని. తర్వాత సింగులర్ నౌన్ ఎప్పుడు వాడినా దాని ముందు ఏదో ఒక డిటర్మినర్ వాడాలండి అని చెప్పాను. ఇటువంటి మీకు తెలిసినటువంటి రూల్స్ కొన్ని చెప్పాం కదా, మనం బోర్డు మీద కూడా చెప్పాను. అవన్నీ రాసుకొని మీకు తెలిసిన రూల్స్ ఫాలో అవ్వండి. ఫాలో అవుతూ కొత్తవి నేర్చుకోండి, పుస్తకాలు చదవండి. రెండవది, మీరైనా సరే లేదా నా వీడియోలు చూసే వాళ్ళకి ఎవరైనా అంటే కొంచెం పెద్దవాళ్ళు, మీకు పిల్లలు ఉంటే 6వ తరగతో 5వ తరగతులు పక్కన పడేయండి, మీకు పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య నేను ఒక చిన్న ఇది చూశాను, అంటే నాకు ఎప్పుడు తెలుసు, నాకు ఈ మధ్య దాన్ని ఎదుర్కొన్నాను. ఏంటంటే ఐన్స్టీన్ చెప్పినటువంటి కోట్ ఏంటంటే, ఆయన చెప్పింది, ఇఫ్ యూ వాంట్ యువర్ చిల్డ్రన్ టు బి ఇంటెలిజెంట్, మేక్ దెమ్ రీడ్ కామిక్స్. ఇఫ్ యూ వాంట్ యువర్ చిల్డ్రన్ టు బి ఇంటెలిజెంట్, మేక్ దెమ్ రీడ్ కామిక్స్. కామిక్స్ అంటే తెలుసుగా, టింకిల్ కొనుక్కొని చదవమన్నా నేను. కొత్తవి కొనుక్కోని అవసరం లేదు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పాతవి 2 రూపాయలకో 3 రూపాయలకో కొనుక్కోండి. ఆ కోటి వెళ్తే మీకు కిలోల లెక్క నమ్ముతారు. ఆ కోటి బడే చౌడి దగ్గర ఓల్డ్ ఒక కాంప్లెక్స్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. లేకపోతే అబిట్స్లో ఇప్పుడు పెడుతున్నారో లేదో నాకు తెలియదు, ఈ మధ్య నేను అబిట్స్ వెళ్ళటం లేదు. ఈ సండే నాడు వెళ్ళండి, కామిక్స్ కొనుక్కోండి. అమరచిత్ర కథలు, టింకిళ్ళు, ఏది కనిపిస్తే. మా చిన్నప్పుడు ఫ్యాంటమ్ అని వచ్చాయి కామిక్స్, సూపర్గా ఉండేవి. ఇప్పుడు నాకు ఎక్కడ కనిపించడం లేదు. అట్లాంటివి ఏమైనా కొనండి, కొని చదవండి. సో ఐన్స్టీన్ అంతటి వాడు చెప్పాడు, ఏం చెప్పాడు, ఇఫ్ యూ వాంట్ యువర్ చిల్డ్రన్ టు బి ఇంటెలిజెంట్, మేక్ దెమ్ రీడ్ కామిక్స్. ఈ సెంటెన్స్ రాసి వదిలేకుండా కింద ఇంకొక సెంటెన్స్ రాశాను. ఏంటో తెలుసా అది, ఇఫ్ యూ వాంట్ యువర్ చిల్డ్రన్ టు బి మోర్ ఇంటెలిజెంట్, మేక్ దెమ్ రీడ్ మోర్ కామిక్స్. సో ఇంటెలిజెంట్గా మీ పిల్లలు ఉండాలి అనుకుంటే కామిక్స్ చదివించండి. మా పిల్లలు ఇంకా తెలివితేటలతో ఇంకా బాగుండాలి అనుకుంటే ఇంకా ఎక్కువ కామిక్స్ చదివించండి. అంతటి ఐన్స్టీన్ చెప్పాడంటే దానిలో మీరు అర్థం చేసుకోండి. చదివించడం కాదు, విద్యార్థులు మీ అంతరం మీరు చదివితేనేమో మీరు చదివిన దాన్ని మళ్ళీ రిప్రొడ్యూస్ చేసి ఆ కథని తెలుగులో చెప్తారో ఇంగ్లీష్లో చెప్తారో, సాధ్యమైనంత వరకు ఇంగ్లీష్లో చెప్పడానికి ప్రయత్నించండి. చదువుతారు కదా, దాన్ని మీకు వచ్చిరాని భాషలో ఇంగ్లీష్లో చెప్పడానికి ప్రయత్నించండి. దాన్ని చక్కగా రికార్డ్ చేసుకోండి. రికార్డ్ చేసుకొని 1-2-3 సార్లు వినండి. ఇప్పుడు మళ్ళీ ఆ పుస్తకం చూడండి, ఎక్కడన్నా తప్పులు చెప్పారేమో చూడండి, తప్పులు మార్చుకోండి, తెలిసినంత వరకు చెయ్యండి. మీ పిల్లలు ఎవరైనా కనుక స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఉంటే వాళ్ళ చేత చదివించి వాళ్ళ దగ్గర నుంచి మీరు కథ చెప్పించుకోండి, తెలుగులోనే చెప్పించుకోండి. ముందు ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఈ విధంగా ఎప్పుడైతే చదివింది చెప్పటం అలవాటైందో గ్రాడ్యువల్గా వాడు థింక్ చేయటం మొదలు పెడతాడు. మీరు ఆ ఇమాజినేషన్, అదే ఐన్స్టీన్ చెప్తాడు, నాలెడ్జ్ కంటే ఇమాజినేషన్ గొప్పదంటాడు ఐన్స్టీన్. ఈ పుస్తకాలు చదవటం వల్ల మీకు కామిక్స్ చదివినా ఏది చదివినా మీకు చిన్నప్పుడు గుర్తుందో లేదో, మీరు అందులో అంటే పెద్దవాళ్ళు కూడా చూస్తున్నారు, 40-50 ఇయర్స్ వాళ్ళు కూడా చూస్తున్నారు. మీరు చిన్నప్పుడు ఆ కథల పుస్తకాలు చదివితే అందులో ఉంటుంది, ఆ యువరాజు గారు గురువు గారి దగ్గర విద్యాభ్యాసం చేసి దేశాటనకై గుర్రం మీద దక్షిణ దిక్కుగా బయలుదేరాడు అనగానే ఇక్కడ మనకు మనసులో ఒక పిక్చర్ ఏర్పడుతుంది. ఆ దక్షిణ దిక్కు గుర్రం మీద యువరాజు గారు వెళ్ళటం అనేది, ఆ దేశాటన ఎందుకు అనేది ఇంకో క్లాస్లో చెప్పుకుందాం. ఆ ఇమాజినేషన్ అనేది చదవటం వల్ల వస్తుంది, కథలు చదవటం వల్ల వస్తుంది. ఐన్స్టీన్ అంతటి వాడు ఇంకో సందర్భంలో ఏం చెప్తాడో తెలుసా, ఇమాజినేషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ నాలెడ్జ్. జ్ఞానం కంటే ఇమాజినేషన్ గొప్పదని చెప్తాడు. ఇమాజినేషన్ పెరిగే కొద్దీ మీకు థింకింగ్ పెరుగుతుంది, ఆ ఎబిలిటీ టు థింక్ పెరుగుతుంది, లాజికల్ అనాలిసిస్ పెరుగుతుంది, అనలిటికల్ థింకింగ్ పెరుగుతుంది, ఇవన్నీ వస్తాయి. సో చదవండి, మీకు ఏది దొరికితే చదవండి. ఇంకోసారి చెప్తాను, ఈ రోజున మీరు సెల్ ఫోన్లు, కార్లు, కెమెరాలు ఏది వాడినా దానంతటి కారణం ఏంటో తెలుసా, మార్టిన్ లూథర్ కింగ్ ప్రొటెస్టెంట్ ఉద్యమం. అది ఎలా ప్రారంభమైంది, చాలా అద్భుతంగా ఉంటుంది ఆ స్టోరీ. ఎప్పుడన్నా ఒకరోజు ఈ లిటిల్ నాలెడ్జ్లో చెప్తాను. ప్రొటెస్టెంట్ అంటే క్రిస్టియానిటీ నుంచి, ఆ క్యాథలిక్ మతం నుంచి విడిపోయి వీళ్ళు ప్రొటెస్టెంట్స్ అయ్యారు. ఆ ప్రొటెస్టెంట్ రెవల్యూషన్ జరగటం వల్ల అంటే వాళ్ళు ప్రతిదాన్ని ప్రశ్నించడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే క్వశ్చనింగ్ స్టార్ట్ చేశారో ఆన్సర్స్ వస్తాయి. బైబిల్లో చెప్తారు కదా, నాక్ ఆర్ ఆస్క్ యూ విల్ బి ఆన్సర్డ్, నాక్ ది డోర్ విల్ బి ఓపెన్ ఉన్నాయి కదా. సో అడగటం మొదలైతే ఆన్సర్స్ వస్తాయి. ఆన్సర్ రాకపోతే నువ్వు నిద్రపోవు. శ్రీనివాసరావుతో సుబ్బారావు దగ్గరికి వెళ్తావు,
అడగటం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? నువ్వు కొంత చదివితే అడగటం స్టార్ట్ అవుతుంది. అది మొదటి మెట్టు ఈ ఆలోచనకి. అడగటం స్టార్ట్ చేయండి. ఇది ఇలా ఎందుకుంది, అలా ఎందుకుంది. అది ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేస్తారో ఎబిలిటీ టు థింక్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతుంది, ఎవల్యూషనరీ ప్రాసెస్లో పెరుగుతుంది. ఇది రేపొద్దుటికి ఇవాళ 0 రేపు పొద్దున 100 అయిపోదు. ఇదంతా ఎవల్యూషనరీ ప్రాసెస్లో పెరుగుతుంది. కాబట్టి కనీసం 3 గంటలు ఇంగ్లీషే కాదు, ఏది దొరికితే చదవండి. చెత్త చదవకండి. మళ్ళీ మీకు నచ్చినవి, ప్రిఫరబ్లీ కామిక్స్, చిన్న చిన్న కథల పుస్తకాలు అవి చదవటం స్టార్ట్ చేయండి. ఇంగ్లీష్ వినటం స్టార్ట్ చేయండి. అలా మీరు మొదలుపెట్టి ఒక రోజుకు ఒక 3 గంటలు కష్టపడండి. 6 నెలల్లో మీరు నాకు ఇంగ్లీష్ చెప్తారు. ఓకే, ఈ క్లాస్లోకి వెళ్దాం. ఏంటంటే నేను చెప్పింది ఆలోచననే చెయ్యాలి. ఇప్పుడు మీరు నా కామెంట్స్ నాకు కొన్ని కామెంట్స్ రాస్తుంటారు, ఇందులో చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. మీరు అక్కడ ఆలోచించటం లేదు. ఇంగ్లీష్ పక్కన పడేయండి. ఇంగ్లీషు మీరు ఇక్కడ నేను గమనించగలను. నాకున్న ఎక్స్పీరియన్స్లో మీరు ఆలోచించి రాశారా, ఆలోచించకుండా రాశారా? ఆలోచించి రాసి ఉంటే లాజికల్గా తప్పు చేయరు. ఆలోచించి రాసి ఉంటే లాజికల్గా తప్పు వస్తుంది, గ్రామాటికల్గా తప్పు అవ్వచ్చు. ఆలోచించకుండా రాస్తే మీకు గ్రామర్ రాదు కాబట్టి గ్రామర్ తప్పు అవుతుంది, లాజిక్ తప్పు అవుతుంది. ఇక్కడ లాజిక్ మిస్ అవ్వకండి. అది ఎప్పుడు లాజిక్ మిస్ అవ్వరు? ఆలోచిస్తే లాజిక్ మిస్ అవ్వరు. గ్రామర్ తప్పు అయితే నష్టం లేదు, మనం నేర్చుకుంటాం. ఇవాళ కాదు ఇంకో 3 నెలల్లో మీకు నా నోట్స్, నా క్లాసులు మీరు వింటే బ్రహ్మాండమైన గ్రామర్ నేను నిజంగా గర్వంగా చెప్పగలను. ఓకే, నేను ఇంత కష్టపడి నేను నా సొంతానికి కూడా నేర్చుకోవాలి. కాబట్టి గ్రామర్ నేర్చుకోవచ్చు, కానీ లాజిక్ తప్పకండి. లాజిక్ ఎప్పుడు తప్పుతారు? ఆలోచించకపోతే తప్పుతారు. ఆలోచించండి. ఇప్పుడు మీకు నేను ఒక 3 ప్రశ్నలు ఇస్తాను. మనం చేసినవే, బయట నుంచి అడగటం లేదు. ఈ 3 ప్రశ్నలు మీరు ఆన్సర్ చేయగలరేమో అందరూ చూడండి, కామెంట్స్లో రాయండి. తప్పు రాసినా నష్టం లేదు. పోనీ మీరు సెంటెన్స్ రాయటం రాకపోతే, సార్ ఇక్కడ ఇలా ఉండాల్సింది ఇలా రాశారండి అని తెలుగులో రాయండి. ఇక్కడ మీరు లాజిక్ పట్టుకోవటం అవసరం. మీరు గ్రామర్ పట్టుకోగలిగి లాజిక్ పట్టుకోగలిగితే గుడ్. ఒకవేళ పట్టుకోలేకపోయినా గ్రామర్లో తప్పు రాస్తాం అనుకుంటే, సార్ ఈ సెంటెన్సు ఆయన రాసిన దానికి అర్థం ఇది, అలా ఆ అర్థం కాదు సార్, ఈ అర్థం ఉండాలని చక్కగా తెలుగులో రాయండి. నేను దాన్ని ఇంగ్లీష్లో చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. దాన్ని ఇంగ్లీష్లో నెక్స్ట్ క్లాస్లో నేను కరెక్ట్ చేస్తాను. కాబట్టి మీరు అసలు కామెంట్ రాసేటప్పుడు ముందు ఒక పేపర్ మీద రాసుకొని, ఒక నోట్స్ మీద రాసుకొని, అందులో మీరు ఒక 5-6 సార్లు చదవండి మీరు రాసిన దాన్ని. ఇందులో ఎక్కడ గ్రామర్ వదిలేయండి, గ్రామర్ తప్పులున్నా, లాజిక్ మిస్ అవుతున్నామా, ఏమన్నా ఇబ్బంది పడుతున్నామా అని చూడండి. చూసిన తర్వాత అప్పుడు మీరు నాకు కామెంట్స్లో రాయండి. తద్వారా మీరు లాజిక్ మిస్ అవ్వకుండా ఉంటారు. లాజిక్ మిస్ అవ్వదు. ఓకే, ఇప్పుడు మీరు రాసినటువంటి సెంటెన్సెస్ ఒక 2 మీరు రాసినవి కాదు, నా క్లాస్లో ఎదుర్కొన్నవి నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము? హ్యావ్ యూ ఎవర్ థాట్ వై వి యూజ్డ్, ఏంటంటే ఇది ఇంపరేటివ్ సెంటెన్సెస్లో రిక్వెస్ట్లు, ఇన్విటేషన్లు చేసేటప్పుడు వాటి ముందు కనుక డూ అనేది ప్లేస్ చేయటం వల్ల ఆ రిక్వెస్ట్ కానీ ఆ ఇన్విటేషన్ కానీ మరింత పర్సువేసివ్గా, మరింత కన్విన్సింగ్గా ఉంటుందని చెప్పుకున్నాం కదా. చూడండి ఇక్కడ ఏంటిది? డూ బ్రింగ్ యువర్ ఫ్రెండ్స్. తర్వాత ఏదో ఉంది మనకు అనవసరం. డూ కన్సిడర్ అవర్ ప్రపోజల్, డూ గివ్ మీ యువర్ ఫీడ్బ్యాక్, డూ టేక్ ఎ మూమెంట్, డూ కమ్ ఎర్లీ. ఇలా చెప్పుకున్నాం మనం. ఇక్కడ నేను అడుగుతుంది ఏంటంటే, మీరు క్లాస్ విన్న తర్వాత హ్యావ్ యూ ఎవర్ థాట్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వై వి యూజ్డ్ ఓన్లీ డూ బట్ నాట్ డస్ ఇన్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ టు మేక్ రిక్వెస్ట్ అండ్ ఇన్విటేషన్స్ మోర్ పర్సువేసివ్. మన క్లాస్ అయిన తర్వాత మీరు చూసిన వాళ్ళల్లో, నా స్టూడెంట్స్ చూసిన ఈ 100 మందిలో అనుకుందాం, సీరియస్ లెర్నర్స్, వాళ్ళు ఎటు నిమిషం 2 నిమిషాలు చూసేవాళ్ళు, వాళ్ళని వదిలేయండి. ఈ 100 మందిలో మనము డూ డస్ల గురించి వింటున్నాము. ఈ ఇంపరేటివ్ సెంటెన్సెస్లో మనం రిక్వెస్ట్లు, ఇన్విటేషన్లు చేసేటప్పుడు అన్ని సెంటెన్సెస్లో సారు డూవే చెప్పారు, డస్ ఎందుకు చెప్పలేదు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారు? ఇదే క్వశ్చన్ చేయటం అనేది. క్వశ్చనింగ్ స్పిరిట్ అంటే ఇదే. ఈ పుస్తకం చదవండి అమ్మా. ఇది ఓపిక ఉంటే యాన్ రాండ్, ద ఫౌంటైన్ హెడ్, ఇంగ్లీషు ప్రవేశము ఉన్నటువంటి వాళ్ళు
ఇది చదవకుండా ఎవరు ఉండరు అసలు. మిగతా ఏ పుస్తకాలు చదివినా చదవకపోయినా ఇది చదువుతారు. అయాన్ రాండ్ ద ఫౌంటైన్ హెడ్, చాలా బాగుంటుంది పుస్తకం, చదవండి. సో ఇదనమాట. క్వశ్చన్ చేయటం స్టార్ట్ చేయండి కనీసం ఈ రోజు నుంచి అయినా. సార్ క్లాస్ చెప్పారు, డూ డజిల్ చెప్పారు. డూ డజిల్లో ఇంపరేటివ్ సెంటెన్సెస్లో రిక్వెస్ట్లు ఇన్విటేషన్లు చెప్పేటప్పుడు మనకి ఆ రిక్వెస్ట్లు ఇన్విటేషన్ ముందు డూ వాడితే ఆ సెంటెన్సెస్ మరింత పర్సువేసివ్గా ఉంటాయని చెప్పారు, ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. డూ మాత్రం ఎందుకు వాడారు, డస్ ఎందుకు వాడలేదు? ఆలోచించారా? ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు ఆలోచించి కామెంట్స్లో దీనికి 1 2 3 అని మూడు ప్రశ్నలకి 1 2 3 అని పెట్టాను. మీరు కూడా ఫస్ట్ మీకు అర్థమైతే అక్కడ 1 అని అంకేసి దానికి ఆన్సర్ రాయండి. సింపుల్. మనము ఇంపరేటివ్ సెంటెన్సెస్లో ఇన్విటేషన్స్కి రిక్వెస్ట్లకి డూ మాత్రమే ఎందుకు వాడాము, అది నా క్వశ్చన్. రెండవ క్వశ్చన్ ఏంటంటే మీరు చెప్పాల్సింది ఇక్కడ చూడండి. ఇక్కడ శంకర్ ప్రసాద్ గారు అని ఎపిసోడ్ 64, ఇదే ఈ ఇంపరేటివ్ సెంటెన్సెస్లోనే శంకర్ ప్రసాద్ గారు అని ఈయన ఒక కామెంట్ రాశారు. డూ లెర్న్ ఇంగ్లీష్, ఇట్ హెల్ప్స్ అస్ టు ఎన్హాన్స్ అవర్ ప్రొఫెషనల్ లైఫ్, గెట్ బెటర్. ఓకే, చూడండి ఇంకోసారి. డూ లెర్న్ ఇంగ్లీష్, ఇట్ హెల్ప్స్ అస్ టు ఎన్హాన్స్ అవర్ ప్రొఫెషనల్ లైఫ్, గెట్ బెటర్. ఇందులో గ్రామర్ తప్పు ఉంది, లాజికల్గా తప్పు ఉంది. ఈ సెంటెన్స్ని మీరు ఎవరైనా ఆలోచించండి. దీనిలో గ్రామర్ తప్పులు మీరు పట్టుకోవద్దు. సార్ ఈ సెంటెన్స్లో ఇలా లాజిక్ ఇలా ఉండాలి, కానీ సార్ ఇలా రాశారు, చాలు మీకు ఆలోచన శక్తి పెరగకపోయినా మీరు తప్పు రాసిన ఆలోచన నష్టం లేదు. నేను నేర్పుతాను ఎలా దీన్ని ఎదుర్కోవాలనేది. ఓకే, ఇక్కడ మీరు చేయాల్సింది ఒక పావు గంట 10, మీకు తెలుసో లేదో, ఒక్కోసారి నేను ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క పదం గుర్తురాక 2 రోజులు 3 రోజులు ఆ పదం నా మైండ్ అలా దాని మీదే ఉంటుంది. ఈ పదం మనకు గుర్తురాలేదేంటి అని వస్తుంది. గమ్మత్ ఏంటంటే చాలాసార్లు అలా నేను వెయిట్ చేసిన పదాన్ని ఏదో పుస్తకం తీసి అందులో దొరకటము, ఏదో న్యూస్ పేపర్ చూస్తే అందులో కనపడము. అంటే ప్రకృతి కూడా నీకు నువ్వు సిన్సియర్గా బిలీవ్ చేస్తే ప్రకృతి మొత్తం నీ సహాయానికి వస్తుంది. అరే వీడు పాపం నిజంగా కష్టపడుతున్నాడు ఈ పదం ఎత్తుక్కోవటానికి. నేను అట్లా చాలా నా స్వానుభవం అది. చాలా పదాలు వొకాబులరీ కావచ్చు, లేదా ఒక కాన్సెప్ట్ కావచ్చు, అది ఎక్కడ మనకి 2 రోజులు 3 రోజులు కొట్టుకు చేస్తా నేను. తర్వాత ఏదో పుస్తకం తీసి ర్యాండమ్గా చదువుతున్నా ఆ పదం అక్కడ వస్తుంది. అట్లా అసలు ఎంత ఆనందం వేస్తుంది తెలుసా అది. అలానే మీరు కూడా అలా స్టార్ట్ చేయండి. చదువుకోవాలి అంటే ముందు ప్రతి చిన్న విషయం మనం తెలుసుకున్నప్పుడు రోమాలు, ఇప్పుడు చూడండి నా రోమాలు ఎట్లా నిక్కబడుచుకున్నాయో, ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు చదువు మీ దగ్గరకు వస్తుందండి. ఫీల్ అవ్వండి చదువుకునేటప్పుడు. ఇప్పుడే మనం పరీక్షల కోసం చదవట్లేదు కదా. చూశారు కదా ఇక్కడ ఈ సెంటెన్స్ చూడండి. డూ లెర్న్ ఇంగ్లీష్, ఇట్ హెల్ప్స్ అస్ టు ఎన్హాన్స్ అవర్ ప్రొఫెషనల్ లైఫ్, గెట్ బెటర్. ఇందులో మీరు గ్రామర్ తప్పు పట్టుకోగలిగితే మంచిదే, లేదా సార్ రాసినటువంటి సెంటెన్స్లో లాజిక్ ఏంటో పట్టుకోండి, ఆ తప్పు లాజిక్ ఏంటో పట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు 3వ క్వశ్చన్ ఏంటంటే, అందరినీ ఏంటి సార్ మీరు తిడతారని నన్ను చాలామంది అంటుంటారు. నాకు అదొక కంకణం కట్టుకున్నా, నేను మోసం చేస్తున్నారని. ఆ మోసం ఏంటో తర్వాత చూద్దాంలే. కానీ మెనీ పీపుల్ డోంట్ నో దట్ దేర్ బ్రెయిన్స్ హ్యావ్ మెనీ ఫంక్షన్స్. మెనీ పీపుల్ డోంట్ నో దట్ దేర్ బ్రెయిన్స్ హ్యావ్ మెనీ ఫంక్షన్స్ బిసైడ్స్ జస్ట్ ఆక్యుపైయింగ్ స్పేస్ ఇన్ ది క్రానియం. అర్థమైందా? మెనీ పీపుల్ డోంట్ నో దట్ దేర్ బ్రెయిన్స్ హ్యావ్ మెనీ ఫంక్షన్స్ బిసైడ్స్ జస్ట్ ఆక్యుపైయింగ్ స్పేస్ ఇన్ ది క్రానియం. అంటే చాలామందికి వాళ్ళ మెదడు క్రానియం అంటే ఈ పుర్రెలో ఒక గదిలాగా ఉండి ఆ గదిలో మన బ్రెయిన్ ఉంటుంది. చాలామందికి బ్రెయిన్ అంటే ఈ ఖాళీగా ఉన్నటువంటి క్రానియంని నింపటానికి మాత్రమే బ్రెయిన్ ఉంది, బ్రెయిన్కి ఇంకేం ఫంక్షన్స్ ఉండవు అనుకుంటారు. అందులో మన టీచర్లు, ఈ టీచర్ గారు వీడియో చూడండి. అలా అంటే బ్రెయిన్కి ఇతర ఫంక్షన్స్ ఉంటాయి, ఈ క్రానియంని నింపటమే కాకుండా బ్రెయిన్కి చాలా ఫంక్షన్స్ ఉంటాయి అని తెలియని వాళ్ళల్లో మన మేడం గారు ఒకరు. చూడండి చిన్న వీడియో. ఏది రాము, ఏదో ఒక పేరు మీ ఇష్టం. రాము 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 ఈట్స్ మ్యాంగో. ఆయనకు మ్యాంగో తినే హ్యాబిట్ ఉంది, మ్యాంగో తింటాడు. ఇక్కడ కూడా వర్బ్కి ఎస్ని యాడ్ చేసుకున్నాం. చూశారు కదా, ఇంకొకసారి చూడండి. ఏది
రాము, ఏదో ఒక పేరు మీ ఇష్టం. రాము 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 ఈట్స్ మ్యాంగో. ఆయనకు మ్యాంగో తినే హ్యాబిట్ ఉంది, మ్యాంగో తింటాడు. ఇక్కడ కూడా వర్బ్కి ఎస్ని యాడ్ చేసుకున్నాం. చూసారా, ఈ మేడం గారు చిన్న సెంటెన్స్లు అండి ఇవి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ చెప్పినా, ఇటువంటి ఏవి వర్బ్స్ గురించి చెప్పినా మేడం గారు ఈ సెంటెన్సులు లేకుండా అసలు ఆవిడ క్లాస్ ఉండదు. ఆ ఈట్ మ్యాంగో అనన్నా ఉంటుంది, రాము ఈట్స్ మ్యాంగో అని ఉంటుంది. ఈ పర్టికులర్ రాము ఈట్స్ మ్యాంగో ఈ సెంటెన్స్ లేదా ఐ ఈట్ మ్యాంగో ఈ సెంటెన్స్ కనీసం ఒక 20 వీడియోస్లో ఉంటుంది ఆ సెంటెన్స్. అంటే 20 వీడియోస్ చేసినా కూడా ఆ మేడం గారికి ఆలోచన అనేది 0, ఇంగ్లీష్లో ప్రాథమిక అవగాహన అనేది 0. నాకు కోపం ఎందుకంటే వీళ్ళతోటి ఈ మేడం గారు కానీ, వశిష్ఠ సార్ కానీ, ఇంకొక ఆయన పుస్తకాలు రాసిన ఆయన ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్, వీళ్ళకి ఇంగ్లీష్ పట్ల కనీస స్పృహ కూడా లేదు, ఎలిమెంటరీ నాలెడ్జ్ కూడా లేదు. వీళ్ళు పుస్తకాలు రాస్తారు. పుస్తకాలు ఒక్కొక్కళ్ళు మీకు తెలియదు. ఈ మేడం గారు అయితే ఒక 60 లక్షల రూపాయలు సంపాదించుంటారు మీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని. ట్రాష్ అంతా స్పోకెన్ ఇంగ్లీష్ అనే పేరుతోటి పుంఖానుపుంఖాలుగా వీడియోలు చేసి ఒక 60 లక్షల రూపాయలు సంపాదించుంటారు. వశిష్ఠ 360 అనే ఆయన ₹1 కోటి పైన సంపాదించుంటాడు, ₹1 కోటి. ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ తక్కువ కదా, 3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఆయన ఒక 10 లక్షల రూపాయలు సంపాదించుంటాడు. వీళ్ళ స్థాయికి అది సరిపోదా అండి? అంత గ్రీడీనెస్ అవసరమా? దురాశ అవసరమా? మీరు పెడుతున్న వీడియోలో తప్పు, దానికి తోడు వీళ్ళు పుస్తకాలు రాసి అమెజాన్లోను ఫ్లిప్కార్ట్లోను 500కు 600కు అమ్మేస్తారండి. నేను ఎందుకు ప్రతి క్లాస్లో వీళ్ళని తిడతానంటే నాకున్న రీచ్ చాలా తక్కువ. 1000 మంది చూస్తారు, వాళ్ళకి 10 లక్షల మంది. వాళ్ళ పుస్తకాలు కొనుక్కుంటే అసలు డబ్బులు దండగా, ఎనర్జీ దండగా, టైం దండగా, అన్ని దండగా. వీళ్ళకి ఇప్పుడు మేడం గారికి 3 పదాలండి. రాము ఈట్స్ మ్యాంగో, నా స్టూడెంట్స్ కూడా తప్పు రాయరు ఇది. రాము ఈట్స్ మ్యాంగో 3 పదాలతోటి వాక్యం రాయలేను. పోనీ ఇదేమన్నా ఇంప్రాంప్టు క్లాసా? ఇంప్రాంప్టు, IMPROMPTU, ఇంప్రాంప్టు అంటే మీరు సార్ నేను బోర్డు మీద నుంచోగానే సార్ మీరు సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ చెప్పండి, ప్రిపరేషన్ ఉంటుంది అప్పటికప్పుడు చెప్పటం, దాన్ని ఇంప్రాంప్టు టాక్ అంటాము, ఇంప్రాంప్టు క్లాస్ అంటాం. ఇదేమన్నా ఇంప్రాంప్టు క్లాస్ ఇప్పుడు నేను చెప్తుంది? దాన్నే ఆఫ్ ది కఫ్ అంటారు. OFF ఆఫ్ THE ద CUFF ఆఫ్ ది కఫ్ అంటారు. అంటే స్పాంటేనియస్గా నువ్వు అడగటం, నేను చెప్పటం. ఓకే, ఒక 5 నిమిషాలు టైం ఉంటుంది, అది వేరే విషయం అనుకోండి. ఇంప్రాంప్టు టాక్ అంటారు. ఇదేమన్నా ఇంప్రాంప్టు క్లాసా? చక్కగా నేను కూడా అదే చేస్తున్నాను కదా, చక్కగా సెంటెన్సులు రాస్తున్నాము, ఇక్కడ బోర్డు మీద రాస్తున్నాము, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. అంటే బోర్డు మీద రాసేటటువంటి వాక్యాలు 3 పదాలతో రాసేటటువంటి వాక్యం కూడా రాయలేనటువంటి మేడం గారు, వాళ్ళు కూడా అంతే, ఆ ఇద్దరు కూడా. వీళ్ళు పుస్తకాలు రాయటమే నాకు కోపం. డబ్బులు వస్తున్నాయి కదా యూట్యూబ్లో, సంతోషపడండి. మీకున్న స్థాయి ఏంటంటే ఈ టీచర్లకి LKG UKG పిల్లలకి BAT బ్యాట్ CAT క్యాట్ చెప్పుకునే స్థాయి. అటువంటి వాళ్ళకు ఒక ఆయన ₹1 కోటి, ఒక ఆమెకి 60 లక్షల రూపాయలు సంపాదిస్తే అక్కడితో తృప్తి పడాలి కదా. పిల్లల్ని మోసం చేయటం ఇది నేను అనేది. సరే యూట్యూబ్ ఫ్రీ, సరే చూసే పిల్లలు చూస్తారు, చూడని వాళ్ళు చూడరు, వదిలేయండి. డబ్బులు పెట్టి అమ్మటం ఏంటండి? సంథింగ్స్ ఇన్ దిస్ గాడ్ క్రియేటెడ్ బ్యూటిఫుల్ వరల్డ్ ఆర్ బెటర్ లెఫ్ట్ అన్డిస్టర్బ్డ్. Some things in this God created beautiful world are better left undisturbed. ఈ భగవంతుడు సృష్టించినటువంటి అందమైనటువంటి ప్రపంచంలో కొన్నిటిని మనము డిస్టర్బ్ చేయకుండా ఉంటే ఆ అందాన్ని మనము చెడగొట్టని వాళ్ళం అవుతాం. మనకి పనికిరాని విషయాల్లో మనకి దమ్ములు, మనకి కెపాసిటీ, మనకు ఆ ప్రాఫిషియన్సీ లేని విషయాల్లోకి వెళ్ళి ఏలు పెట్టి దాన్ని చెడగొట్టి ఈ ప్రకృతిలో ఉన్న అందాన్ని చెడగొట్టకూడదు మనం. వాళ్ళు చేస్తున్న పనిదే. పిల్లలు నేర్చుకుంటారో నేర్చుకోరో పక్కన పెట్టండి. మీరు రాసిన చెత్తని స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాల్లాగా అమ్మొచ్చా? ఇంత తపన ఎందుకంటే నాకు, మీరు మోసపోతారు. ఇలా ప్రతి వీడియోలో చెప్తుంటే వాళ్ళకి నాకు గొప్పవాడిని నేను ఎక్కడా చెప్పుకోవటం లేదు. నేను ఇంగ్లీష్ వాడిని కాదు, నాకు ఇంగ్లీష్ చదువుకోలే నేను. కానీ నాకు సాధ్యమైనంత వరకు నేను కష్టపడి మీకు పాఠాలు చెప్తున్నాను. కష్టపడితే ఈ సెంటెన్స్ రాస్తారా అండి?
పైగా మేడం గారికి 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అట. ఈ 3 పదాలతో వాక్యం రాయటం చేతగానటువంటి మేడం గారు స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలు రాస్తారు. వాళ్ళిద్దరు కూడా అంతే. సరే వాళ్ళతో ఎందుకు లేదా, పైగా వీళ్ళతో ఏంటి తెలుసా మీకు, వాళ్ళ కామెంట్స్లో అబ్బా సార్ మీరు సూపర్గా చెప్తున్నారు సార్, మేడం గారు సూపర్గా చెప్తున్నారు అనగానే థ్యాంక్ యూ సో నైస్ పెడతారు. ఎవరన్నా గట్టి క్వశ్చన్ అడిగారు అనుకో సైలెంట్. ఈ మేడం గారికి 3 పదాలతో సెంటెన్స్ రాదు కదా. ఈ మేడం గారు ఫైనైట్ వర్బ్స్, నాన్ ఫైనైట్ వర్బ్స్ అని ఒక క్లాస్ సరే చెప్పారు. అందులో ఎవరో ఒక అబ్బాయి అడిగాడు, ఈ సెంటెన్స్ అడిగాడు, నెయిదర్ ఆఫ్ ది క్యాండిడేట్స్ కుడ్ ప్రూవ్ దట్ దే వర్ బెటర్ దాన్ ది అదర్. ఇది చెప్పి ఇది తప్పండి, దీన్ని కొంచెం కరెక్ట్ చేయండి అని అడిగాడు. ఈ సెంటెన్స్ తప్పండి, ఎవరైనా కరెక్ట్ చేయండి అని అందులో పెట్టాడు ఆమె కామెంట్స్లో. నో ఆన్సర్. ఇటువంటి ప్రశ్నలు అడిగే వాళ్ళే తక్కువ వాళ్ళకి. ఎవరైనా ఇటువంటి అడిగితే నో కామెంట్. ఇంకో దాని గురించి పట్టి దీని తర్వాత చిన్న కామెంట్లు కూడా లైకులు పెడతారు. ఇది కూడా చూడండి, ఈ క్వశ్చన్ కూడా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు దీన్ని, మామూలు స్టూడెంట్స్ ఎలిమెంటరీ స్టూడెంట్స్ పట్టుకోవద్దు దీన్ని. ఏమైనా అడ్వాన్స్డ్ స్టూడెంట్స్ కనుక ఉంటే ఇదేమన్నా ట్రై చేయండి. ఇది 4వ నంబర్ అని పెట్టుకోండి, ఇది కూడా ట్రై చేయండి. అప్పుడు లేదా నాకు పెట్టండి, నేను కరెక్ట్ అని చెప్తే అప్పుడు ఆ స్టూడెంట్కి మీరెళ్ళి ఆన్సర్ ఇద్దరు. కానీ ఈ రాము ఈట్స్ మ్యాంగోలో తప్పేంటి రాయండి, రాసి పెట్టండి మనకి, నేను నెక్స్ట్ క్లాస్లో కరెక్ట్ చేస్తాను. రెండవది ఇంకా ఉన్నాయి చెప్పాల్సినవి. నాకు చాలామంది క్వశ్చన్స్ పెడుతున్నారు, ఏంటి సార్ నాకు ఆ క్వశ్చన్ చెప్పండి, ఈ క్వశ్చన్ చెప్పండి. అందరివి చెప్తాను, మీరు ఎటువంటి, ఎందుకంటే నేను ఎందుకు ఇటువంటి క్లాస్లో మీ దగ్గర ఎందుకు చెప్పటం లేదంటే కామెంట్ సెక్షన్లో కింద రాసేయచ్చు. నేను అక్కడ ఎందుకు రాయటం లేదంటే మీరు చాలా మంచి ప్రశ్నలు అడుగుతున్నారు. నేను చెప్పా కదా, ఐఎమ్ బ్లెస్డ్, చాలా అదృష్టం, నా అదృష్టం మీలాంటి స్టూడెంట్స్ దొరకటం. తద్వారా నేను కూడా కొంత నేర్చుకుంటున్నాను. సో మీరు అడిగినవి నేను ఇలా క్లాస్ చెప్తే అందరూ మన సీరియస్గా చూసే 100 మంది చూస్తారని నా కోరిక. మీ కింద కామెంట్ రాసేస్తే, నేను ఆన్సర్ రాసేస్తే అందరూ చూడరేమో, అందరూ చూస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఇలా క్లాసులు చెప్తున్నాను. కాబట్టి మీరు ఎవ్వరూ కంగారు పడకండి, మీరు అడిగిన ప్రతి క్వశ్చన్ని నేను ఆన్సర్ చేస్తాను ఇటువంటి క్లాసుల్లో. తర్వాత ఇవాళ ఒక మాలతి రెడ్డి అని ఒక స్టూడెంట్ ఈరోజు పెట్టారు ఈ ఎపిసోడ్ 67లో. చెప్పా కదా మేడం గారు మీరు ఏం చేస్తారంటే, ఇవి మీరు చక్కగా రాశారు, రాసినంత వరకు బాగా రాశారు, ఈ ఒక్కటి నేను కరెక్ట్ చేస్తాను. తర్వాత మేడం గారు ఏమడిగారంటే, సార్ నేను నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని బాగా కోరిక ఉంది, వారం క్రితమే మీ క్లాసులు చూడడం స్టార్ట్ చేశాను, పాత వీడియోస్ కూడా చూడాలా, ఎలా చూడాలి, లేకపోతే 2 కలిపి చూడాలా అని చెప్పారు. నేను ఈ మధ్య కొత్తగా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నిజంగా నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ యూట్యూబ్లో పైన సెర్చ్ బార్లో ఇంగ్లీష్ ఫర్ లేమన్ కొట్టండి, నా ఛానల్లోకి వెళ్తారు, అక్కడ వీడియోస్ క్లిక్ చేయండి. నావంతా స్ట్రక్చర్డ్గా ఉంటాయి, ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3 కింద నుంచి అవి చూస్తూ రండి, కొత్తగా నేను పెట్టేవి చూడండి. సో కిందవి మొత్తం మీరు చూసేటప్పుడు బాగా శ్రమ పడుతూ చూడండి, బాగా కష్టపడండి. అక్కడ ఇచ్చిన మెటీరియల్, హోంవర్క్స్ అన్నీ చెయ్యండి. ఆ హోంవర్క్లు చాలా ఎపిసోడ్ మళ్ళీ నేను ఆన్సర్ కూడా చేశాను. సో అక్కడ నేను ఏమైతే చెప్పానో అవన్నీ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. 1వ ఎపిసోడ్ నుంచి చూస్తూ పైకి రండి. ఇప్పుడు కొత్తగా పెట్టే కూడా చూడండి. సరే మేడం గారు, ఇప్పుడు మీరు రాసిన దాంట్లో చిన్న కరెక్షన్ చేస్తాను చూడండి. ఇదేంటంటే ఐ ఆమ్ ఫాలోయింగ్ యువర్ వీడియోస్ సిన్స్ ఎ వీక్ అని పెట్టారు. ఇక్కడ ఏంటి, ఒక వారం నుండి నా వీడియోస్ ఫాలో అవుతున్నారు అని పెట్టారు. వారం క్రితం అంటే పాస్ట్లో ఒక పర్టికులర్ టైంలో ఒక వారం క్రితం నుంచి నా వీడియోస్ మీరు చూడడం స్టార్ట్ చేశారు అంటే, ఆ చూడడం అనేది ఇప్పుడు కూడా చేస్తున్నారు అంటే ఇది ఏ టెన్స్లో ఉండాలి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉండాలి. అప్పుడు ఇది ఎలా ఉండాలి, ఐ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ యువర్ వీడియోస్ ఫర్ ఎ వీక్, ఐ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ యువర్ వీడియోస్ ఫర్ ఎ వీక్, ఓకే, బట్ ఐ కాంట్ అండర్స్టాండ్ వేర్ టు స్టార్ట్. మేడం గారు ఇక్కడ కాంట్ రాస్తే ఇబ్బంది ఏంటంటే, కాంట్ అంటే మీకు ఎబిలిటీ లేదని. ఇక్కడ మీకు ఎబిలిటీ కాదుగా చెప్తుంది, మీరు మీ శక్తి కాదుగా ఇక్కడ చెప్తుంది. ఇక్కడ మీరేం చెప్తున్నారు, ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో నాకు తెలియటం లేదండి అంటున్నారు. కాబట్టి తెలియటం లేదు అంటే ఎందులోకి వెళ్ళాలి మనము, డోంట్లోకి వెళ్ళాలి. బట్ ఐ డోంట్ అండర్స్టాండ్ వేర్ టు స్టార్ట్, బట్ ఐ డోంట్ అండర్స్టాండ్ వేర్ టు స్టార్ట్. ఇది బాగుంది. ఇలా కాకపోయినా ఇంకో రకంగా ఇలా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు మీకేంటి ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలనేది తెలియటం లేదు. తెలియటం లేదు అని చెప్పినప్పుడు మీరు ఎలా చెప్పొచ్చు అంటే, ఐ కాంట్ ఫిగర్ అవుట్ అనేది కూడా వాడవచ్చు. ఐ డోంట్ అండర్స్టాండ్ వేర్ టు స్టార్ట్ ఈస్ కరెక్ట్.
ఐ కాంట్ ఫిగర్ అవుట్ అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ నేను రాస్తాను చూడండి. ఇక్కడ ఇప్పుడు దీన్నే నేను ఇక్కడ బ్రాకెట్స్లో రాస్తాను, ఎందుకంటే మీరు ఇది కాపీ చేసుకుంటే బట్ ఐ డోంట్ అండర్స్టాండ్ అన్నారు కదా, ఇక్కడ నేను రాస్తానంటే బట్ ఐ కాంట్ ఫిగర్ అవుట్, బట్ ఐ కాంట్ ఫిగర్ అవుట్ వేర్ టు స్టాండ్. మీరు అది రాసుకోవచ్చు, ఇది రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి కాంట్ వాడవచ్చు చక్కగా. సో ఎక్కడ నాకు ఏం చేయాలో తెలియటం లేదు, పాలు పోవటం లేదు, ఐ కాంట్ ఫిగర్ అవుట్, ఇక్కడ ఫిగర్ అవుట్ అనే దాంట్లో కాంట్ వాడతాం. సో బట్ ఐ డోంట్ అండర్స్టాండ్ వేర్ టు స్టార్ట్ ఆర్ బట్ ఐ కాంట్ ఫిగర్ అవుట్ వేర్ టు స్టార్ట్, రెండిట్లో ఏదైనా రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి నాకేం చేయాలో తెలియటం లేదన్నారు. ఐ డోంట్ నో వాట్ టు డూ, కరెక్టే. ఐ డోంట్ నో వాట్ టు డూ, నాకేం చేయాలో తెలియటం లేదు. ఐ కాంట్ ఫిగర్ అవుట్ వాట్ టు డూ, అది కూడా కరెక్టే. సో రెండిట్లో మీరు ఏ విధంగా రాసుకున్నా స్ట్రక్చర్ మార్పు. ఐ డోంట్ నో వాట్ టు డూ, ఐ కాంట్ ఫిగర్ అవుట్ వాట్ టు డూ, నేను ఏం చేయాలో తెలుసుకోలేకపోతున్నాను. ఐ కాంట్ ఫిగర్ అవుట్ వాట్ టు డూ, రెండు మీరు రాసుకోవచ్చు. అయిపోయింది. ఇక్కడ షల్ ఐ సీ అన్నారు కదా, షల్ ఐ సీ కాదండి ఇది. దీన్ని ఎలా రాస్తామంటే మనము షుడ్ ఐ సీ ద ఓల్డర్ వీడియోస్ అనాలి. కంపారిటివ్ కదా, మీరు కంపేర్ చేస్తున్నారు కదా కొత్త వాటితోటి పాత వాటితోటి. షుడ్ ఐ సీ ది ఓల్డర్ వీడియోస్ యాజ్ వెల్ యాజ్ ద న్యూ వీడియోస్, న్యూ వన్స్. షుడ్ ఐ సీ ది ఓల్డర్ వీడియోస్ యాజ్ వెల్ యాజ్ ది న్యూ వన్స్. ఇక్కడ షల్ వాడకూడదు, షుడ్ వాడాలి. షుడ్ అనే దాన్ని మనము ఫ్యూచర్లో కూడా వాడతాము. ఇది షల్కి పాస్ట్ టెన్స్ కాదు, పాస్ట్ టెన్స్లో చాలా రిస్ట్రిక్టివ్ యూజ్లో వాడతాము, కానీ షుడ్ అనేది ప్రజెంట్లో వాడతాము, ఫ్యూచర్లో కూడా వాడతాం. రిస్ట్రిక్టివ్ వేస్లో కొన్నిసార్లు మనం పాస్ట్లో కూడా వాడతాం. కాబట్టి షుడ్ ఐ సీ ఆర్ షుడ్ ఐ సీ అంటాం కంటే షుడ్ ఐ వాచ్ అని పెట్టండి. వాచ్ అంటే బాగుంటుంది కదా. షుడ్ ఐ వాచ్ ద ఓల్డర్ వీడియోస్ యాజ్ వెల్ యాజ్ ది న్యూ వన్స్. రైట్. ప్లీజ్ టెల్ మీ సర్, ఇది ప్లీజ్ టెల్ మీ సర్ అంటాం కంటే కూడా ఇది ఎలా రాయొచ్చు అంటే ప్లీజ్ లెట్ మీ నో, ప్లీజ్ లెట్ మీ నో సర్. ఆ సర్కు ముందు ఎప్పుడు కామా పెట్టుకోండి. ప్లీజ్ లెట్ మీ నో సర్, మై ప్యాషన్ ఈస్ టు స్పీక్ గుడ్ ఇంగ్లీష్. ఈ సెంటెన్స్ బాగుంది. ఐ హ్యావ్ బీన్ సర్చింగ్, ఇక్కడ మళ్ళీ బాగా రాశారు. ఇదేంటి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ రాశారు. ఐ హ్యావ్ బీన్ సర్చింగ్. ఇక్కడ చూడండి దిస్ అనేది ఎప్పుడు మనకి సింగులర్స్కి వాడాలి, ప్లూరల్స్ వచ్చినప్పుడు దీస్ వాడాలి. ఇక్కడ మీరు ఏం వాడుతున్నారు, వీడియోస్ అని వాడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఏం రావాలి, ఐ హ్యావ్ బీన్ సర్చింగ్. ఇక్కడ ఫర్ కూడా రావాలిగా. ఐ హ్యావ్ బీన్ సర్చింగ్ ఫర్, ఇక్కడ ఏం రావాలంటే ఫర్ దీస్ టైప్స్ ఆఫ్ వీడియోస్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఐ హ్యావ్ బీన్ సర్చింగ్ ఫర్ దీస్ టైప్స్ ఆఫ్ వీడియోస్ ఫర్ ఎ లాంగ్ టైమ్. చూసారా మీరు రాసిన దాంట్లో చిన్న చిన్న మాడిఫికేషన్స్, బాగుంది అంతవరకు. ఇక్కడ కావాలంటే మీరు ఏం చేసుకోవచ్చు అంటే దిస్ టైప్ అని రాయాలనుకోండి, ఇక్కడ మళ్ళీ బ్రాకెట్స్ పెట్టి రాస్తాను. దిస్ టైప్ రాయదలుచుకుంటే ఐ హ్యావ్ బీన్ సర్చింగ్ ఫర్ దిస్ టైప్ ఆఫ్, ఇటువంటి కంటెంట్ కోసమే సార్ నేను చూస్తుంది. ఐ హ్యావ్ బీన్ సర్చింగ్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ కంటెంట్. I have been searching for these types of videos or this type of content. ఏదైనా ఒకటి రాసుకోండి. కంటెంట్ ఫర్ ఎ లాంగ్ టైమ్, బాగుంది. ఇక్కడ ఏంటండి సెంటెన్స్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్తో బిగిన్ అవ్వాలా, ఐతో బిగిన్ అయింది. క్యాచ్డ్ యువర్ వీడియోస్. ఇక్కడ మీ అందరికీ నేనేం చెప్తున్నానంటే మరొకసారి చెప్తున్నా వినండి. మీకు నేను 10వ ఎపిసోడ్లోనో 11వ ఎపిసోడ్లోనో కాంజుగేషన్ ఆఫ్ వర్బ్స్ అని ఇచ్చాను. కావాలంటే ఇవాళ మళ్ళీ ఈ ఎపిసోడ్లో కూడా పెడతాను కాంజుగేషన్ ఆఫ్ వర్బ్స్. అది రాకపోతే మీకు 150 160 ఉంటాయి. చెప్పా కదా మీకు, ఆ ఆంజనేయ స్వామి దండకం లాగా ప్రతిరోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి, అర్థాలతో మనకు సంబంధం లేదు, అలా చదువుకుంటూ వెళ్ళిపోండి చెప్పాను. ఎంతమంది చదివారో ఎంతమంది చదవలేదో నాకు తెలియదు. ఇక్కడ మేడం గారు చూడండి, క్యాచ్ అనే దానికి పాస్ట్ టెన్స్ ఏంటండి, పాస్ట్ పార్టిసిపుల్ ఏంటి, క్యాచ్. కాట్ కదా, CAUGHT కదా, పాస్ట్ పార్టిసిపుల్ కూడా అదే. సో అవి నేర్చుకుంటే, కాంజుగేషన్ ఆఫ్ వర్బ్స్ నేర్చుకుంటే మీరు ఇటువంటి తప్పులు చేయకుండా ఉంటారు. మేడం గారు మీ తప్పులను ఎత్తి చూపిస్తున్నానని మీరు ఫీల్ అవ్వకండి దయచేసి. ఇది మీ అందరికీ కలిపి నేర్పుతున్నాను. నేను నేర్పకపోతే ఇంకెవరు నేర్పుతారు? కాబట్టి మీరు ఎవ్వరూ
సార్ మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నాడని ఫీలింగ్లోకి వెళ్ళకండి, మీకు చక్కగా నేర్పుతాను నేను. ఓకే, ఇక్కడ మీరు చేసిన ఇంకో పని ఏంటంటే కాట్ అనేది ఏంటండి, క్యాచ్ ఏంటండి, పట్టుకోవటం కదా. పట్టుకోవటం అనేది వాడకూడదు కదా. ఇక్కడ ఏం చేయాలి, మీరు ఆల్రెడీ నా వీడియోస్ ఉన్నాయి, అక్కడ ఉన్నవి మీకు దొరికినాయి, దొరకపుచ్చుకున్నారు, వాటిని దొరికినాయి. అటువంటిప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఉన్నవి డిస్కవర్. కవర్ అంటే నిన్న చెప్పుకున్నాం మనం, రివీల్. వీల్ అంటే ముసుగు, రీ అంటే బ్యాక్ అనే అర్థం కూడా ఉందని చెప్పాను ఎప్పుడో. రీ అంటే అగైన్ అనే అర్థము, రీ అంటే బ్యాక్ అనే అర్థం కూడా ఉంది. సో రీ అంటే ఏంటి, ఇక్కడ రివీల్, ముసుగు ఉంది. రివీల్ అంటే బ్యాక్, ముసుగును లాగే వెనక్కి పంపించేస్తున్నాం. సో అక్కడ లోపల ఏముందో మనకి తేట తెల్లమవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏం చెప్తున్నాం, ఇక్కడ డిస్కవర్. ఆల్రెడీ అక్కడ వీడియోస్ ఉన్నాయి, మీరు ఆ కవర్ లాగేశారు, డిస్కవర్. కాబట్టి ఇక్కడ ఏం పెడతారంటే ఇక్కడ మంచిది, ఇక్కడ ఈ సెంటెన్స్లో ఐ డిస్కవర్డ్ యువర్ వీడియోస్ రీసెంట్లీ. బాగుంది, కానీ దీన్ని మనం ఈ రీసెంట్లీ అనే దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ కూడా వాడుకోవచ్చు. ఐ రీసెంట్లీ డిస్కవర్డ్ యువర్ వీడియోస్. ఇది బాగుంది. దీనికంటే ఇంకా ఇది కరెక్టే, కానీ దీనికంటే ఇంకా మంచి స్ట్రక్చర్ ఏంటంటే, మంచిది చెడ్డదేమి లేదు, ఇది మంచిదే. ఇక్కడ కావాలంటే ఇది కూడా వాడండి, ప్రజెంట్ పర్ఫెక్ట్లోకి వెళ్ళండి. ఐ హ్యావ్ రీసెంట్లీ డిస్కవర్డ్ యువర్ వీడియోస్. మీరు పాస్ట్ సింపుల్ చెప్పినా ప్రజెంట్ పర్ఫెక్ట్ చెప్పినా కరెక్టే, ఎందుకంటే ఇక్కడ రీసెంట్లీ అనే పదం వాడుతున్నారు, టైం చెప్పడం లేదు మీరు ఎప్పుడు డిస్కవర్ చేశారనేది. కాబట్టి ఐ హ్యావ్ రీసెంట్లీ డిస్కవర్డ్ యువర్ వీడియోస్ 100% కరెక్ట్. ఐ రీసెంట్లీ డిస్కవర్డ్ యువర్ వీడియోస్, చక్కగా అది కూడా కరెక్టే. సో ఎయిదర్ పాస్ట్ సింపుల్ ఆర్ ప్రజెంట్ పర్ఫెక్ట్, ఏది రాసినా కరెక్ట్. అందుకనే హ్యావ్ అనేదాన్ని నేను బ్రాకెట్స్లో పెట్టేశాను. ఐ రీసెంట్లీ డిస్కవర్డ్ యువర్ వీడియోస్, లేదా ఐ హ్యావ్ రీసెంట్లీ డిస్కవర్డ్ యువర్ వీడియోస్, ఏది చెప్పినా కరెక్ట్. ఎందుకంటే డిస్కవర్ అనే వర్బ్కి పాస్ట్ టెన్స్ అదే, పాస్ట్ పార్టిసిపుల్ అదే. ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఏమో మనము పాస్ట్ పార్టిసిపుల్ వాడతాము, పాస్ట్ సింపుల్లోనేమో పాస్ట్ టెన్స్ వాడతాం, పాస్ట్ ఫామ్ వాడతాం. ఇవి రెండు ఒకటే కాబట్టి ఇక్కడ మనం మార్చటం లేదు. ఓకే, ఐ హ్యావ్ రీసెంట్లీ డిస్కవర్డ్ యువర్ వీడియోస్. తర్వాత ఐ ఆమ్ లక్కీ టు హ్యావ్ టీచర్ లైక్ యూ. మీరు ఇక్కడ చక్కగా సింగిల్ ఇన్వర్ట్ కామర్స్ పెట్టారు అంటే నన్ను కొంచెం ప్రైజ్ చేస్తున్నట్టు. కానీ ఇక్కడ మీరు చేసిన తప్పు ఏంటంటే, ఇక్కడ మీ గుర్తు చాలా, అంటే మీరు కొత్తగా వచ్చారు కాబట్టి తెలియదు మీకు, నేను చాలా వీడియోస్లో చెప్పాను ఏంటంటే సింగులర్ నౌన్స్ మనం ఎప్పుడు ఒంటరిగా వాడకూడదు, దాని ముందు ఏదో ఒక డిటర్మినర్ అక్కడ పడేయాల. ఏ కానీ యాన్ కానీ దానికి సంబంధించినటువంటి ఏదో ఒకటి పడేయాలి అక్కడ సింగులర్ నౌన్స్ ముందు. ఏ యాన్లే కదా, డిటర్మినర్స్ ఇంకా చాలా ఉన్నాయి, ఆ డిటర్మినర్స్లో ఏదో ఒకటి వేయాలి అక్కడ. ఓకే, కాబట్టి ఇక్కడ మీరేం రాశారు, ఐ ఆమ్ లక్కీ టు హ్యావ్ సింగులర్, టీచర్ సింగులర్ కదా, దాని ముందు ఏ రావాలిగా. సో ఐ ఆమ్ లక్కీ టు హ్యావ్ ఎ టీచర్ లైక్ యూ. నేను చెప్పా కదా మీకు, ఇంజనీరింగ్ పిల్లలకి 4th ఇయర్ పిల్లలకి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, ఇలా సెంటెన్స్ బోర్డు మీద రాయటం, ఎక్కడెక్కడ ఎందుకు ఇలా రాసాము, అక్కడ ఎందుకు ఇలా రాసాము, ఇలా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే పిల్లలు అనేవాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇష్టపడతారని నాకు ఒక నమ్మకం. సరే, ఎలా ఉంది క్లాస్ అనేది కామెంట్స్ రాయండి, క్లాస్ ఎలా ఉందో ఒక కామెంట్ రాయండి. మీరు నేను ఇచ్చిన క్వశ్చన్స్ మీరు వాటికి ఆన్సర్లు ఏదో ఒకటి మీరు మీ ఆలోచన తెలుస్తుందిగా, నాకు కనీసం నాకు తెలిసినటువంటి చాలామంది పిల్లలు మీలో ఆన్సర్లు రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, తర్వాత ఇప్పటికీ నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ టీచర్లను తిట్టడంలో దురుద్దేశం ఏమి లేదు, నాకు ఈర్ష్య కూడా లేదు, ఎందుకంటే ఆ డబ్బులు నాకు అవసరం కూడా లేదు. పిల్లల్ని మోసం చేయకూడదు, అమాయకమైన పిల్లల్ని ట్రాష్ తీసుకొచ్చి దాన్ని ఆన్లైన్లో పెట్టేసి అమ్మటం అనేది క్షమించరాని నేరం, అది. దాన్ని కొనబాకండి దయచేసి. నేను నిజంగా ఎంత కష్టపడుతున్నానో మీకు మెటీరియల్ ఇవ్వడానికి, మీరు దాన్ని కాంప్రహెండ్ కూడా చేసుకోలేరు. క్లాస్ చెప్పటం ఎంత కష్టమో దానికి 2 నోట్స్ ప్రిపేర్ చేయడం కష్టం. అంత కష్టపడి మీకు ఇవ్వటానికి ఒకే ఒక కారణం, ఈ పిల్లలు అటువంటి మాయలో పడకూడదు అని వాళ్ళనెవరినో ఆపటం కోసం నన్ను నేను హింసించుకుంటున్నాను. హింస కాదు, అందులో ప్లెజర్ ఉందనుకోండి. సో మీ 100 మంది నేర్చుకున్న ఇంగ్లీషు, ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పటికే క్లాస్ బాగా లేట్ అయింది
కాబట్టి నా నోట్స్ని 1కి 4 సార్లు పైకి చదవండి. మీకు ఇంగ్లీష్ చంక్స్లో ఎలా చదవాలో మీ అంతటా మీకే వస్తుంది. అది మీకు తెలియదు కాబట్టి రాలా, ఇంతవరకు మీరు చదవలేదు కాబట్టి రాలా. చదవండి, మీకే వస్తుంది. ఒక అర్థమైందండి. కాబట్టి నెక్స్ట్ క్లాస్లో మనము పిల్లలు అడిగినటువంటి డౌట్స్ అవి చెప్పిన తర్వాత, ఒక 2 క్లాసులు చెప్పిన తర్వాత మనము హ్యావ్ ఫ్యామిలీలోకి వెళ్దాం. సరేనా? క్లాస్ ఎలా ఉంది రాయండి కామెంట్స్లో. ఆ ప్రశ్నలు కానీ ఆన్సర్లు తెలిస్తే అవి కూడా రాయండి. తర్వాత నచ్చితే దయచేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ. చాలాసేపు క్లాస్ విన్నారు. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.